నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పార్టీ యూత్ వింగ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన మొదటిసారి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాస్యాస్పదంగా మారాయి. ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి ఈ విధంగా రాజకీయాల మీద అవగాహన లేకుండా మాట్లాడడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అసలు ఆయన ఏం మాట్లాడారు అని ఒకసారి విని దీనిపైన విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గౌరవని మన లియో వీక్షకులకు కూడా. సార్, ఈరోజు యూత్ వింగ్తో భేటీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అండి వాళ్ళకి స్పీచ్ ఇస్తూ చంద్రబాబు గారి గురించి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. సో ఇది మరి ఆయన మాట్లాడటంపై సర్వత్రా కూడా ఇప్పుడు నేను అన్నట్టు ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకుడు అయ్యి ఉండి అసలు ఈ విధంగా ఆయన ఏం మాట్లాడారని ఫస్ట్ మీరు వినిపించిన తర్వాత దాని గురించి మీరు వివరించే ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. 294 స్థానాలకు 148 ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది. సో చంద్రబాబు గారి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందంట. సో ఏం చెప్తారు దీని గురించి? ఆయన గతంలో ఏదో అనారోగ్యం వలన లండన్ వెళ్ళి ఏదో మాత్రలు అవి తీసుకుంటా ఉండేవారని చెప్పేవాడు మన సీమరాజా అని ఒక ఆయన. అది ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది, లండన్లో మాత్రలు తెచ్చుకుంటే కానీ ఆయనకి పని నడవదు అని. ఏం అనారోగ్యం మనకు కూడా తెలియదు. ఇప్పుడు అది అక్కడ కనపడుతుంది. అంటే ఆయనకి భ్రాంతులు భ్రమలు వస్తాయా, లేకపోతే ఆయనకి విచిత్రమైన ఆలోచనలు వస్తాయా, వాటికి అంటే ఆచరణకి సంబంధం లేని అంశాలు. గతంలో ఆయన హామీలు కూడా ఎన్నికల హామీలు ఇదే తరహాలో ఇచ్చాడు, పొంతం లేని హామీలు ఇచ్చాడు. అప్పటికి ఆయన మానసిక పరిస్థితి గురించి పెద్దగా తెలియదు కాబట్టి తెలిసే మాట్లాడుతున్నాడు అనుకునే జనం అందరూ ఓట్లు వేసేసారు ఇప్పుడు 2019లో. కానీ 24కి వచ్చేటప్పటికి పూర్తిగా తెలిసింది ఈయన ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా ఆయనకి గుర్తు లేదు, ఆయన అమలు చేయలేదు, మర్చిపోయాడు, నాకు తెలియదు అనే స్థితిలో మాట్లాడాడు. ఆ జీపీఎస్ గురించి ఏదో 1 వీక్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తెలవక మాట్లాడాడని ఆ గాలి తీసేసాడు, సిపిఎస్ రద్దు. అట్లాగే అన్నీ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడు ఆయనేం చిన్నపిల్లాడు కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన టైంలో రాష్ట్ర విభజన జరిగిన 2014లోనే కదా, అప్పటికి ఈయన పార్టీ కూడా పెట్టేసి ఉన్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. పెడితే టీడీపీ పార్టీ కిరణ్ కుమార్ గారి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. అవిశ్వాసానికి మద్దతు ప్రకటిస్తే 295 సీట్లు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి 148 కన్నా ఎక్కువ స్థానాల్లో వాళ్ళు సభ్యులు కనుక అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే అది వీగిపోద్ది. అంటే అప్పుడంట కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ కూడా ఈ కాంగ్రెస్కి ఓటు వేయటం మూలన 148 కన్నా అధిక ఓట్లు వచ్చి అవిశ్వాస తీర్మానం వీగిపోయి కిరణ్ కుమార్ ప్రభుత్వం గట్టెక్కేసిందంట. పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. ఆయన సపోర్ట్ వీళ్ళు ఎవరిదైనా తీసుకోవాలి, కానీ వీళ్ళ పార్టీ వెళ్ళి కిరణ్ కుమార్కి సపోర్ట్ చేయటం ఏంటో మరి పక్కన ఉండేవాళ్ళు కూడా నివ్వెరపోతున్నారు. అట్టని గోకి చెప్పగలిగిన పరిస్థితి కూడా కాదు. ఆయన ఎవరి మాట ఏంటో ఇట గోకేటప్పటికి చెమ్మ మీద పెట్టి కొడతాడు, ఏంటి నన్ను గోకేమని. అట్ట ఉంది. వాళ్ళు మింగలేక కక్కలేక ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి వాళ్ళ ఇదేమో ఒక గోల్డెన్ బిట్ మాత్రమే. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే గారెడి అది మ్యాజిక్ చేస్తారు కదా డయాస్ మీద, మామూలుగా మొక్కజొన్న గింజలు దుప్పట్లో వేసి వెంటనే దాన్ని పేలాల్లాగా చూపిస్తారు చూసారా, ఆ రకం ప్రదర్శన ఇచ్చాడు మొత్తం ఇవాళ. అసలు వచ్చిన యువ కార్యకర్తలకు కూడా ఏం అర్థం కావట్లా. నాదేముంది, పార్టీ అంతా మీరు నడపాలి, ఈ పార్టీని మీరే ఆస్వాదించాలి. ఈ పార్టీ అంటే కార్యకర్తలు గ్రామ ప్రాంతం నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, జిల్లా నుంచి, ఇలా ప్రతి సాట కూడా మీరంతా ఐక్యతగా పనిచేసి భుజం కలుపుకొని బాగా నాయకత్వం ఉండాలి, ముందుకు బయటకు తీసుకొచ్చేసేయాలి అని చెబుతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ ఉన్న వ్యక్తికి పార్టీ
యంత్రాంగం లేకపోతే పార్టీ ఒక వ్యవస్థ అనేది లేదు. ఇవాళ ఎన్ని కూడా కల్పించమని చెబుతున్నాడు. ఇంకా పైగా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి మన మీద కేసులు కూడా పడతాయని. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద కేసులు పెట్టాడు కాబట్టి అదే వృత్తిగా అసలు వృత్తి మర్చిపోయాడు, పరిపాలన మర్చిపోయాడు. కేసులు పెట్టడమే ప్రధానమైన బాధ్యత అనుకుని అదే పని చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి 2019లోనేమో 151 స్థానాలు ఇచ్చారు. ప్రతిపక్షాలని ప్రజల్ని వేధించడమే వృత్తిగా పెట్టుకుని పరిపాలన పక్కన పెట్టేటప్పటికి 11 స్థానాలకు వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం ఒక పరిణితి కలిగిన ప్రభుత్వం ఇది. వాళ్ళు ప్రతిపక్షాన్ని వేధించడానికో ప్రజల్ని వేధించడానికో టైం అంతా వేస్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా 11 స్థానాలకే దిగిపోద్ది. అందుకని వాళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి పరిపాలన చేస్తారు, ప్రజల సంక్షేమం కోసం చేస్తారు, అభివృద్ధి కోసం చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారు, రాజధాని నిర్మాణం కోసం చేస్తారు. 3 ముక్కలాటలాగా ఆడితే మళ్ళీ వీళ్ళు 3 ముక్కలాట అయిపోతారు. కాబట్టి ఇవన్నీ చేసుకుంటారు తప్ప నియంగా ఎందుకు చూస్తారు? తనకు తనే భ్రాంతిలో ఉన్నాడు. ఇక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది ఏమి చేయరు, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెడతారని. అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు కనుక కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీ వెళ్ళి సపోర్ట్ చేసి అవిశ్వాస తీర్మానం నుంచి బయటపడేసాడు అన్నారు చూసారా, ఆయన కూడా అలాంటి భ్రాంతుల్లో ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వంలో విపరీతమైన కుంభకోణాలు జరిగినాయి, అది కూడా ఆయన మర్చిపోయాడు. ఆయనకి డబ్బులు వచ్చేసినాయి కానీ ఎందుకు వచ్చినాయి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలియట్లా. ఆ కుంభకోణాల్లో వీళ్ళందరూ ప్రముఖ పాత్ర. ఇప్పుడు ఆయన 3వ తారీఖున ఎల్లుండి అక్కడికి వెళ్తున్నాడు. అతను కాకాని గోవర్ధన్ రెడ్డిని పలకరించడానికి. అతను ఊరికే పెట్టల, క్వాడ్జి మొత్తాన్ని ఊడ్చేశాడు. సర్వేపల్లి ఆ ఏరియాల్లో క్వాడ్జి మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ కేసులో పెడితే ఈయన ఏమనుకుంటున్నాడంటే కక్ష సాధింపుతో పెడుతుందనే ఒక ప్రచారం చేస్తున్నాడు. తెలియక, అంటే పూర్తి తెలిసి అని కూడా అనుకోలేము. ఇవాళ ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు. యువ కార్యకర్తలు, మొన్న ఓడిపోయిన యువ ఎమ్మెల్యేలు వీళ్ళందరితో ఏదో పార్టీలో మిరకిల్ చేయాలని. ఇదేదో కూటమి కనుక మతంలో క్రైస్తవ మత కూటమి ఫాస్టర్లు పెడతారు, పెట్టి అక్కడ దెయ్యాలను వదిలించినట్టు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ బిడ్డకిట ఈ పిల్ల ఎర్రగా ఉంది, ఈ పిల్ల నల్లగా అయిపోవాలి అన్నారు. అట్లా అన్నట్టు అంటే చేయలేని అన్నీ ఏదంటే అది చేస్తారు. అట్లాగే ఈయన కూడా ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ సృష్టించినట్టు, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలే నిజమైన ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు అన్నట్టు, వాళ్ళే ఆ పార్టీని నడుపుతారని, ప్రభుత్వాన్ని నడుపుతారని, వాళ్ళకే ప్రాముఖ్యత ఉంటుందని అని చెబుతున్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ మంత్రులు కానీ, సీనియర్ శాసనసభ్యులు కానీ, సీనియర్ నాయకులు కానీ ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇవాళ వాళ్ళు లోనకి పిలిచేటప్పటికే తబ్బిబ్బు అయిపోతున్నారు. దీనికి తోడు ఈ మొత్తం గారడీ విద్యలు, టక్కు టమార విద్యలు చెబుతుంటే వాళ్ళకి అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఏదో కాకి నోట కోకిల పాట అన్నట్టుగా ఉంది. అసలు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి, తను ప్రాముఖ్యత చూసుకుంటాడు కానీ ఏందో పార్టీ అంటున్నాడు, కార్యకర్తలు అంటున్నాడు, వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి, యువ నాయకత్వం ఇవ్వాలి, తర్వాత జోనల్ ఇన్ఛార్జీలను పెడతానన్నాడు. గతంలో కూడా ఆ జోనల్ ఇన్ఛార్జీలను పెట్టి ఆయన క్వార్టరీలో వ్యక్తులు తప్ప ఇంకెవరికి ఇవ్వాలి. ఆయన సామాజిక వర్గానికి, ఆయన జిల్లాకు చెందిన వ్యక్తులు. అది ఇప్పుడు పార్టీ మొత్తం పతనం అయిపోయేటప్పటికి వీళ్ళందరూ గుర్తొచ్చారు. కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా ఈయన మీద అసలు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అసలు గతంలో ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రభుత్వం ఈ మంచి పని చేసిందని వాళ్ళు వెళ్ళగలుగుతారు ప్రజల దగ్గరికి. ఈయన పులివెందల్లోనే వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ పాదయాత్ర చేస్తానని అది చెబుతున్నాడు. మళ్ళీ అది చెప్పాడమ్మా, అది కరెక్టే. నేను పాదయాత్ర చేస్తాను, మీ అందరి మీద భుజాల మీద చేతులు వేసి నడుస్తాను, మీ అందరిని పేరుతో పిలవగలుగుతాను, అందరిని పేరు పెట్టి నిన్ను 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 అందరిని పేరు పెట్టి పిలుస్తానని చెబుతున్నాడు. ఏంటది అసలు? ఆయన మంత్రివర్గంలో వాళ్ళనే ఆయన పక్కన కూర్చుంటే సహించలేని వ్యక్తి ఆయన. తర్వాత సీనియర్ సభ్యుడు కొడాలి నాని లాంటి అప్పుడు గుంటూరు మిర్చి యార్డు దగ్గర ఏదో ఉద్యోగం ఉందో రమ్మని చెప్తే ఆయనకి లోపలికి ప్రవేశం లేదు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, స్టేట్ హీరోలు వెళ్తే కూడా వాళ్ళంతా కూడా బయట ఆపి లోనకి నడిపించుకుంటూ వెళ్ళారు. అట్లాంటి వ్యక్తి అంటే ఈయన పాదయాత్ర చేసి వీళ్ళందరి భుజాల మీద చేసి పేరున పిలుస్తాను అంటే ఇప్పటికీ పార్టీకి కార్యకర్తలకి మధ్యలో బాగా ఎడం పెరిగిందనేది ఆయన గమనించాడు. బిల్డప్ చెబుతున్నాడు. అంటే నేను చెప్పే కదా, కూటమిలో కనుక మాట్లాడతారు చూస్తారు, మెస్మరైజ్ చేయటం ఇలా మనుషుల్ని. నేను నిన్ను 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 అందరిని పేరుతో పిలుస్తానని చెబుతున్నాడు. ఏం పిలుస్తావు నువ్వు పేరుతో? అసలు నువ్వు ఏమి హామీలు ఇచ్చావో అవన్నీ హామీలే అమలు చేయలేదు. తర్వాత ఇప్పటికి 11 మంది శాసనసభ్యులను ఇస్తే శాసనసభలోకి వెళ్ళి ఒకరోజు మాట్లాడింది లేదు. సింగయ్య చచ్చిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. అసలు చచ్చిపోలేదని కూడా ముందు కొంతసేపు వాదించాడు. తీరా ఈ వీడియోలు వైరల్ అయ్యేటప్పటికి, ఇప్పుడు ఎప్పుడైనా సరే
కార్యకర్తలు నీ నైజం ఎట్లాంటిదో అన్నం అంతా మెతుకులు నలపక్కర్ల ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. నీకు నిజంగా కనుక కార్యకర్తల మీద అభిమానం ఉన్న ఫీలింగ్ కనుక ఉంటే వాళ్ళు చచ్చినా నిన్ను వదలరు, అంత ప్రాణం ఇస్తారు కార్యకర్తలు. కానీ నువ్వు వాళ్ళ ప్రాణం పోయినా టైర్ కింద నలిగి వెళ్ళిపోతున్నా కూడా కనీసం ఆ కార్యక్రమం రద్దు చేయాలి. ఒక మనిషి అయితే నువ్వు పార్టీ అధ్యక్షుడివా, మాజీ ముఖ్యమంత్రివా, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసావు, అది కాదు. మనిషి మానవత్వం లేని పని చేశాడనేది 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ విస్మయం చెందుతున్నారు. అయితే సార్ మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పదవి ఇచ్చినా కూడా ఆయన మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిన సందర్భం లేదు. అలాగే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ చూస్తే ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మినిమం రాజకీయ అవగాహన లేదు ఆయనకి అన్నట్టు కనిపిస్తోంది. సో ఇలాంటి ఆయన రేపు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు స్వీకరించే అవకాశం ఉంటుందంటారు? అసలు ఆయన రావట్లేదుగా. ఆయన వెళ్ళేదంతా ఈ రోడ్ షోలు ఇట్లాంటి అరాచకాలు సృష్టించి తన ఉనికిని సాటుకోవడానికి చూస్తున్నాడు తప్ప చక్కగా ప్రశాంతంగా వెళ్ళి ఏ కార్యక్రమం దగ్గర ఎలా వ్యవహరించాలో తెలియట్లేదు కదా. ఇప్పుడు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరన్నా రైతు ప్రతినిధులు అట్లాంటి వాళ్ళని తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలి. మూటలు ఎత్తుకుపోయే దొంగలను తీసుకెళ్తాడా? లేకపోతే వర్జీనియా పొగాకు రైతుల సమస్యల గురించి వెళ్ళినాడికి వాళ్ళ వర్జీనియా రైతుల గుండెక ఇలాంటి చెక్కుల మీద జనాల్ని తొక్కిచ్చి ఆ పంట నాశనం చేస్తాడా? కిలో 16,000 రూపాయలు అని చెప్తాడా? అసలు తనకి ఏమన్నా వర్జీనియా పొగాకు దాని రేట్ ఏంటి, దాని కష్టం ఏంటి, అసలు అది ఎలా పండిస్తారో కూడా ఆయన ఉల్లిపాయకి బంగాళాకాయ దుంపకి పొటాటోకి ఆయనకి ఏమన్నా వ్యత్యాసం తెలుసా? చెప్పాడు కదా, ఉల్లిపాయ చెప్పబోయి బంగాళదుంప అంటాడు, బంగాళదుంప చెప్పబోయి ఉల్లిపాయ, ఆ రెండుని ఏమంటారని అడుగుతున్నాడు. అది రెండింటికి ఏంటి తేడా అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి దేని మీద లేదు. ఆయనకి వల్ల ఒక్కటే ధ్యాస ఏంటంటే ఏ కుంభకోణంలోనైనా సరే నాకు ఎంత చేరింది అన్నదే ప్రధానం. అది చిక్కించుకున్నాడు. ఇప్పుడు ఇక కార్యకర్తలు దూరం అయ్యారు కాబట్టి వాళ్ళు పిలిపించి మీరందరూ నిలబడాలి. మీరందరూ నిలబడి దేనికి నిలబడతారు? వాళ్ళు ఆ కేసులు పెట్టించుకోవటానికి, నీతో పాటు తిరిగి అక్రమ అదే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, గన్ లాగా ఉండాలి మీ ఫోన్ అంటున్నాడు. అది చెప్పాడు, విన్నానమ్మా నేను, గన్లాగా ఉండాలని చెప్పాడు. అవి పెట్టుకునే కదా ఇప్పుడు మొన్న భార్గవరెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే జడ్జీలు, అయ్యా నీ పేరు మాకు తెలుసు, నువ్వు పెట్టిన గన్నుల్లో పెట్టిన తోటాలో తెలుసు, అవి ఎట్టా పేలినాయో తెలుసు, ఎంతమంది పోయారో కూడా తెలుసు, ఇప్పుడు వచ్చావా నువ్వు బెయిల్ కోసం అని అడగలేదా? గన్నులు బాగా పేల్చారు. ఇప్పుడు మొన్న ఆయన రఫా అన్నాడు చూసారా, ఆ రఫా కన్నా ముందు ఈ సెల్ ఫోన్ గన్నులు బాగా పేల్చారు. ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది జీవితాలు పాడైపోయినాయి. ఆ తర్వాత ప్రసార మాధ్యమాల ముందుకు వచ్చి వివేకానంద గారు మర్డర్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసి ఆయన్ని ఓడగొట్టాడు. సానుభూతి ఈయనకి వచ్చింది. ఆయన ప్రజల యొక్క ఆక్రోశం, ఆవేశం అంతా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు జగన్మోహన్ రెడ్డితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏదో పిచ్చాడు మాట్లాడినట్టు మాట్లాడతాడని మనం నిర్లక్ష్యం చేశాము. ప్రతి మాటకి కౌంటర్ ఇచ్చి మనం ఎదుర్కోకపోతే మళ్ళీ వచ్చే 2029 ఎలక్షన్లో దెబ్బతింటామని ఇప్పుడు మేల్కొన్నాడు ఆయన. అదే 2019లో కనుక మేల్కొనుంటే ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు ఆ 2000 వెంటనే వివేకానంద రెడ్డి గారు వచ్చిన ఎప్పుడైతే ఈయన మీద వేసాడో ఎవరు ఖండించలా. ఏ పిచ్చాడు ఏం మాట్లాడతాడు, పిచ్చాడి మాటలకు విలువ ఏంటి అనుకున్నారు. కానీ ఒకసారి పిచ్చాడి మాటలకు కూడా విలువ ఉంటుందని మొన్న తేలింది. ఇవాళ ఆ మాటలు కూడా అక్కడ ఇవాళ మొత్తం మాటలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక మరి లండన్లో వైద్యం మరి పనిచేసిందా, వికటించిందా, ఇక అది దేవుడికి తెలియదు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్ మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.